హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు సంచలనం గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా చెమటోడుస్తూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో ఒక వెలుగు నింపేలాగా రాష్ట్ర హైకోర్టు అత్యంత కీలకమైన మరియు సంచలనమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక చట్టబద్ధమైన ఉత్తర్వు మాత్రమే కాదు, వేలాది మంది పేద, మధ్యతరగతి ఉద్యోగుల ఆవేదనకు అద్దం పట్టేలాగా ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ కనీస భద్రత లేని ఉద్యోగాలతో సతమతమవుతున్న వారికి ఈ న్యాయస్థానం తీర్పు ఒక గొప్ప ఆశాకిరణంగా మారింది. న్యాయస్థానం తన తీర్పులో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను దశాబ్దాల పాటు అతి తక్కువ జీతాలతో చేయించుకోవడం అనేది ముమ్మాటికి శ్రమ దోపిడీ కిందకే వస్తుంది అని చెప్పేసి కుండ బద్దలు కొట్టింది. మరి ఇలాంటి విధానాలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో గడుపుతున్నప్పుడు అతని సరైన వేతనం ఇవ్వకుండా అతనికి కేవలం తాత్కాలిక అవసరాల కోసం వాడుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్టు పరిగణించిందనమాట. ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి తాత్కాలిక లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతి అనేది ఒక ఆయుధంగా వాడుకోవడాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుబట్టారండి. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఒక్కసారి వారి వారి కంటే ఎక్కువ పనిభారాన్ని మోస్తూ పూర్తి సమయంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వీరికి కేవలం రోజువారీ వేతనం పొందే కూలీలుగా చూడటం అత్యంత అన్యాయమని కోర్టు పేర్కొంది. సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ స్ఫూర్తి ఇక్కడ పూర్తిగా దెబ్బతింటోందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇటువంటి అశాశ్వత విధానాలను ప్రోత్సహించడం వల్ల ఉద్యోగుల సామాజిక మరియు ఆర్థిక భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందనైతే వివరించింది. ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించమని కోరినప్పుడల్లా అధికారులు రకరకాల సాంకేతిక సాకులు చెబుతూ లేదా నిబంధనల అడ్డంకులు చూపిస్తూ కాలయాపన చేయటం సరైన వైఖరి కాదని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం ఎప్పుడూ గూడా ఒక ఆదర్శ యజమానిలాగా వ్యవహరించాలి తప్ప లాభనష్టాలు బేరీజు వేసుకునే ఒక ప్రైవేటు సంస్థలాగా క్రూరంగా ఉండకూడదని హితవు పలికింది. అంటే తన దగ్గర పనిచేసే వారి కనీస అవసరాలను గుర్తించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైనే ఉంటుందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ప్రభుత్వ యంత్రాంగం ఉద్యోగుల పట్ల సానుభూతితో మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోర్టు గుర్తు చేసింది. ముఖ్యంగా తెలుగు గంగా ప్రాజెక్టులో వర్క్ ఇన్స్‌పెక్టర్లు, అలాగే టైపిస్టులుగా పనిచేస్తున్న వారితో పాటుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని టైపిస్టులు, ఇన్స్‌పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్స్, అలాగే ట్రెజరర్స్, వాచ్‌మెన్ మరియు డ్రైవర్స్ దాఖలు చేసిన పిటిషన్‌లపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషనర్లందరినీ కేవలం 2 నెలల స్వల్ప వ్యవధిలోనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశం వల్ల ఆయా విభాగాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు మోక్షం లభించనుంది. ఇందులో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మరియు వారి సర్వీసు చేయాలని చెప్పేసి కోర్టు నొక్కి చెప్పింది. గతంలో వీరి క్రమబద్ధీకరణ విన్నపాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఆ ఉత్తర్వులు చట్టబద్ధమైనవి కావు మరియు ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పించేలా ఉన్నాయని పేర్కొంది. కేవలం సర్వీసు క్రమబద్ధీకరించడం మాత్రమే కాకుండా వారికి అందాల్సిన అన్ని రకాల అనుబంధ ప్రయోజనాలు అలాగా ఇంక్రిమెంట్స్, అలవెన్స్, పెన్షన్ ప్రయోజనాలు మరియు సీనియారిటీ ప్రయోజనాలను కూడా మంజూరు చేయాలనైతే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనివల్ల ఆయా ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరడమే కాకుండా వారి హోదా కూడా పెరుగుతుంది. ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవనీయ న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ మరియు జస్టిస్ సుబేంద్ ఈ మేరకు ఆహ్, వీరితో కూడినటువంటి ధర్మాసనం వెలువరించిందనమాట. ఈ తీర్పు కాపీ అందిన రోజు నుంచి సరిగ్గా 60 రోజుల లోపల ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసి సంబంధిత ఉద్యోగులకు
నియామక పత్రాలు అందజేయాలని అధికారులు గడువు అయితే విధించారు. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇతర కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక గొప్ప మార్గదర్శకంగా అయితే నిలుస్తుంది. ప్రభుత్వం ఇకనైనా తన విధానాలను మార్చుకొని ఏళ్ల తరబడి నమ్ముకున్నటువంటి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అనైతే అంతా ఆశిస్తూ ఉన్నారు. ఇది శ్రమజీవుల పోరాటానికి దక్కిన అతి పెద్ద విజయంగా అయితే భావించవచ్చు.